హిందువులకి కొబ్బరి ముక్క, అరటి ముక్క, అరటి పండులో ముక్కలు, లేకపోతే గనక పులిహార, దద్దోజనము, పొంగలి ఇట్లాంటి ప్రసాదాలుగా పెడుతుంటారు. దేవుడికి నివేదించి ఆ పైన ప్రసాదం కింద పెడతారు. అదే అంతే తప్పించి ఒక దాన్నేమంటారు షాపులోనో, లేపోతే వేరే చోటో దేవుడికి నివేదించి, ఆ దేవుడికి పెట్టిన ప్రసాదం ఇది అని జెప్పి పెట్టరు. లేదా ఇది దేవుడికి ప్రసాదం కింద మేము పరిగణిస్తున్నాం అని స్టాంపేసి అమ్మరు వస్తువుల మీద. ఇప్పుడు క్రైస్తవులకి సప్రసాదం అంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి మత పెద్ద నోట్లో పెడతా ఉంటారు. ఇది ఉంటది. మన పైనాపిల్ లాంటి వాటిటి. అది వాళ్ళకి సంబంధించిన ప్రసాదం. అందరూ అది తినాలనేమి అనరు. వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ మతాన్ని నమ్మే వాళ్ళకి మాత్రమే అది. అదే ముస్లింలకి వచ్చేటప్పటికి వాళ్ళ ఆహారానికి సంబంధించి హలాల్ సర్టిఫికేట్. అంటే హలాల్ వాళ్ళ మతాచారాలకు సంబంధించినటువంటిది. నువ్వు హలాల్‌ని అందరి నెత్తిన ఎందుకు రుద్దుతున్నారు? ఆ ఆ హలాల్ అనేటటువంటిది ఆ మతస్థులు తినడానికి ఉద్దేశించింది. ఇప్పుడు రైళ్లలో కూడా హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ అన్నటువంటి దాని మీద కంప్లెయింట్స్ వచ్చినాయి. దాంతో రైల్వే శాఖ ఇప్పుడు జోక్యం చేసుకొని విచారణ ప్రారంభించింది. అసలు హలాల్ సర్టిఫైడ్ ఫుడ్డు మిగతా మతస్థులకి ఎందుకు పెట్టాలి? ఎందుకు తినాలి? వ్యాపారం కోసం అంటారు, అది ముస్లింల కోసమే అమ్మండి. హిందువులయి, క్రైస్తవులయి తీసుకెళ్ళి ముస్లింల మీద రుద్దట్లేదు గదా! మరి ముస్లింలకి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి హలాల్‌ని మిగతా వాళ్ళ మీద ఎందుకు రుద్దాలి? ఇది ఆలోచించదగ్గ పరిణామం.